పెద్దలకు అట్లాగే రామాయణం రచించిన ఆదికవి మహాకవి వాల్మీకి మహర్షి నుండి కుటుంబం నుండి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిమిషంలో నేను పూర్తి చేస్తాను అంతే. 70 సంవత్సరాలుగా మనందరం పోరాటం చేశాం. మరి ఈ 70 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారాయి, రాజకీయ నాయకులు మారారు, కానీ మనకేమన్నా న్యాయం జరిగిందా? మీకేమన్నా మనకు అనుకుంటే నేను కూడా మీ కుటుంబ సభ్యులుగా కాబట్టి నేను కూడా మనం అంటున్నా, మీకేమన్నా న్యాయం జరిగిందా అని నేను ఒకటే ప్రశ్న. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 పాదయాత్రలో ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో నేను చేరుస్తాను అని చెప్పిన తర్వాత సత్యపాల్ కమిటీ ఒకటి వేసి ఇక్కడ వాల్మీకులు ఖచ్చితంగా ఎస్టీ కులానికి చెందాలి అని చెప్పి ఒక బిల్ పాస్ చేసి అసెంబ్లీలో దాన్ని సెంట్రల్కి కూడా పాస్ చేస్తే అప్పటికి ప్రభుత్వం మారిన తర్వాత మరి ఒకటే ప్రశ్న, ఈరోజు మన రాష్ట్రంలోనే విశాఖపట్నం, విజయనగరము ఇటువంటి ప్లేసెస్లో ఎస్టీగా ఉంటున్న మీరు మరి ఇక్కడ రాయలసీమలో అత్యంత మెజారిటీలో ఉన్న మీరు ఎందుకు ఎస్టీ జాబితాలో చేరలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు అన్నారు, ఏమన్నారు, నేను వాల్మీకులని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని అన్నారా లేదా? అన్నారు. మరి ఆయనకు అర్థం కాలేదేమో. మీ పనులు మీకు న్యాయం చేస్తుంటే ఆయన కాదు, మీరే ఆయనను గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కదా. కానీ ఏం జరిగింది? ఏదో అసెంబ్లీలో తూతూ మంత్రంగా మాట్లాడి కనీసం కేంద్రంలో జాబితాను కూడా ఇవ్వకుండా చేశారు. ఊరికే మాట్లాడడం కాదు పార్లమెంట్. మరి మన వాల్మీకులు ఎంతమంది మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి రిజర్వేషన్ అని చెప్పి ఆ రిజర్వేషన్ లో మనకి ఎంతమందికి మన పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు వచ్చాయి? అట్లాగే మరి వాల్మీకి కార్పొరేషన్ అని పెట్టారు వైసీపీ వాళ్ళు. కనీసం ₹1 అయినా ఫండ్ ఇచ్చారా? మరి మిమ్మల్ని అడుగుతున్నా పెద్దవాళ్ళు. 0 బడ్జెట్. వాల్మీకి చైర్మన్ కి కనీసం అపాయింట్మెంట్ లెటర్ కాదు కదా, ఆఫీస్ లో కుర్చీ కూడా వేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. మరి ఇవన్నీ చూస్తున్నాం. మహిళలు పాపం ఒక దగ్గర అంటే పెన్షన్ కోసం అడిగితే భర్త చనిపోయారు అని చెప్పి పెన్షన్ కోసం వాల్మీకి కుటుంబం నుంచి వచ్చిన మహిళ అడిగితే మరుసటి రోజు, మరి నీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మరుసటి రోజు ఆమె 2 కళ్ళు పీకేశారు. మన వాల్మీకి కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జీవో 131 తీసుకొచ్చి వాల్మీకి జయంతి ఒక రాష్ట్ర హాలిడేగా మార్చారు. అవునా కాదా? మరి ఇప్పుడేమైంది? వాల్మీకి జయంతి అంటే కేవలం ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలలో వాల్మీకి జయంతి అని చెప్తారే తప్ప ఎక్కడ కూడా ఘనంగా చేయట్లేదు, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ చూస్తున్నాం. మనం ఏం చేయాలా? ఈనాడు వాల్మీకుల తరపున పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోరాడతాను. ఒకటే ఇక్కడ నేను చెప్తున్నాను, వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఒక పాత్ర శబరి. నాకు తెలిసి శబరి అనే పేరు ఎవరికి ఉండదు ఈ దేశంలో. నేనైతే ఎక్కడ వినలేదు. ఏమో తెలీదు. ఆ వాల్మీకి రచించిన శబరి ఇప్పుడు ఉన్న శబరినే మీకు న్యాయం చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సమస్యలను ముందుకు తీసుకెళ్తాను. అట్లాగే అన్న చెప్పినట్టు వాల్మీకి భవనాలు, జిల్లా కేంద్రంగా వాల్మీకి భవనాలు, అట్లాగే మన పిల్లలకు స్టడీ సర్కిల్ మండల కేంద్రంగా ముందు అది కూడా
అట్లాగే మన వృత్తి తలరి వృత్తి అది కూడా మనకు లేకుండా చేశారు, అవునా కదా? అది కూడా మీకే అంకితం చేయాలని ఇంకొక ప్రపోజల్ తీసుకెళ్ళాం. అట్లానే కార్పొరేషన్కి ఊరికే 110 కోట్లు కాదు, మీ డిమాండే నేను చెప్తున్నా, 3000 కోట్లు కార్పొరేషన్కి ఇవ్వాలి అనే ప్రపోజల్ కూడా ముందుకు తీసుకెళ్దాం. అట్లాగే వాల్మీకి గుడుల సంరక్షణ ఇది మీ డిమాండ్లో లేదు, కానీ ఇది కూడా చేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను గుడులు ఈ 5 సంవత్సరాల కాలంలో గుడులకు కబ్జా గురవుతున్నాయి. మీరందరూ కూడా ఎంతో కొంత డబ్బులు చేర్చుకొని గుళ్ళను కట్టిస్తుంటే మీకు తెలియకుండానే అవి కబ్జా గురవుతున్నాయి. దానిని కూడా సర్వే నంబర్లతో పాటు బయటికి తీసి వీళ్ళను మళ్ళీ ఏ